వెల్కమ్ బ్యాక్. మన్ కీ బాత్ అంటూ మరోసారి ప్రధాని తన గళం విప్పబోతున్నారు. ఈసారి యువతను తప్పుదోవ పట్టిస్తోన్న మాదక ద్రవ్యాలపై ఆయన ప్రసంగించనున్నారు. మత్తు పదార్థాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటోన్న యువతను ఉత్తేజపరిచేలా ఆయన ప్రసంగం ఉండబోతోంది. ఆకాశవాణి ద్వారా మరోసారి ప్రజల ముందుకు రానున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే 2 దఫాలు రేడియో ద్వారా జనానికి చేరువైన ఆయన మరోసారి మన్ కీ బాత్ అంటూ జనం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించనున్నారు. ప్రతి నెల రేడియోలో ప్రసంగిస్తానన్న ఆయన గత నవంబర్ 2న పలు సమస్యలపై ప్రజలతో తన భావాలను పంచుకున్నారు. దేశంలో ప్రధాన సమస్యగా మారిన మత్తు పదార్థాలపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. యువతపై మత్తు పదార్థాల ప్రభావం తీవ్రంగా ఉందని, మత్తు మహమ్మారి నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు పరిష్కారాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు మోడీ. ఇవాల్టి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఈ అంశంపైనే చర్చించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే మన్ కీ బాత్ లో మత్తు పదార్థాలపై జనంతో తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చాలా ప్రయోజనకారిగా ఉందంటూ వారికి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు మోడీ. డిసెంబర్ 7న మన్ కీ బాత్ కార్యక్రమం జరగాల్సి ఉన్నా మంత్రుల సమావేశం కారణంగా రద్దయింది. అక్టోబర్ 3న ఆకాశవాణిలో తొలిసారి మోడీ ప్రసంగించారు. 15 నిమిషాల పాటు ఆయన ప్రజలతో తన భావాలను పంచుకున్నారు. గత కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్, విదేశాల్లో నల్లధనం స్వదేశానికి రప్పించడంతో పాటు పలు సమస్యలపై ప్రజలతో తన భావాలను పంచుకున్నారు మోడీ.